నమస్తే అండి ప్రవీణ్ కుమార్ గారు. ప్రశ్నించేవన్నీ టార్గెట్ చేస్తుంది రేవంత్ సర్కార్. ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి. మొన్న మహిళా జర్నలిస్టుల పైన, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కరని కాదు ఎవరు మాట్లాడితే వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి మీరేమంటారు? తెలంగాణలో అరాచక పాలన అనిపిస్తుందండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, ఆయన హోంమంత్రి హోదాలో ఉండి 2 మంత్రిత్వ శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని పోలీసు యంత్రాంగాన్ని అంతా కూడా తన గుప్పిట్లో పెట్టుకొని పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొత్తం పెద్ద ఎత్తున కూడా మరి టీఆర్ఎస్ కార్యకర్తల మీదనే కాదు, ప్రతిపక్ష పార్టీలు ఎవరు మాట్లాడినా సోషల్ మీడియాలో ఏ పోస్టులు పెట్టినా కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇది టోటల్ గా ఇల్లీగల్. ఇంకొక విషయం ఏంటంటే అదొక్కటే కాదు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద జరిగిన దాడులు వీళ్ళందరూ పోయి పోలీసుల స్టేషన్లోకి పోయి ఆధారాలతో సహా కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవడం లేదు. అదే కాంగ్రెస్ నుంచి ఎవరో లీగల్ సెల్ అంట, ఆ లీగల్ సెల్లోకి పోయి మనం ఏది ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాన్ని విమర్శించిన ఆ స్క్రీన్ షాట్స్ ఆ హైపర్ లింక్ తీసుకొని పోయి దాన్ని ప్రింట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెడితే బెయిల్ ఉన్న సెక్షన్లు పెట్టినప్పటికీ కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక రెండోసారి చేస్తే డైరెక్ట్ గా జైలుకే పంపిస్తున్నారు. ఇంతకన్నా ఘోరమైన అరాచకం ఏముంటుందండి నాకు అర్థం కాదు. ఎట్లా గతంలో ఇదే సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని అతను ప్రతిపక్షాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు అదే జరుగుతుంటే అతను తట్టుకోలేకపోతున్నారు. అబ్సల్యూట్లీ ముఖ్యమంత్రి గారు ఈ వస్తున్న ఈ విమర్శలను తట్టుకోలేకపోతున్నారు. ఇది వాస్తవం. ఆయన మూసీ రివర్ ఫ్రంట్ సుందరీకరణ అన్నారు. ఆయన ఎలక్షన్ల ముందర ఎందుకు చెప్పలేదండి ఈ విషయం? మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు? ఇవాళ 1,00,000 మంది కుటుంబాలు రోడ్డు మీద పడే ప్రమాదం వచ్చింది. అది వాళ్ళు కడుపులో కానీ మాట్లాడుతున్నారండి. వాళ్ళు మాట్లాడే భాష అభ్యంతరకరమైనప్పటికీ కూడా వాళ్ళ కడుపులో కాలుతున్నది. మరి ఎందుకు నువ్వు చేస్తున్నది వదిలి తిరిగినావు, హార్నది వదిలి తిరిగినావు, లండన్ పోయినావు, సియోల్ పోయినావు, సౌత్ కొరియాలో, మరి తెలంగాణలో హైదరాబాద్ లో నడిపోతూనే ఉండే మూసినది చుట్టుపక్కల ఎందుకు తిరుగుతలేదు? ఒక పాదయాత్ర చేయాలిగా ముఖ్యమంత్రి గారు. వాళ్ళు అదే అడుగుతున్నారు. అరే మీ ఇంట్లో మీ అన్న ఇంట్లో కూలగొట్టకపోతుంది, లేకపోతే మీ బంధువుల ఫామ్ హౌస్ కూలగొట్టకపోతుంది, మంత్రుల ఫామ్ హౌస్ కూలగొట్టకపోతుంది, మరి మా గుర్తెందుకు కూలగొడుతున్నావు ఆయన అని అడుగుతున్నారు. వాళ్ళు మా పుస్తకాలు ఎందుకు దించేస్తున్నావు అని అడుగుతున్నారు. ఇదే సోషల్ మీడియాలో వస్తుంది. మరి మన కల్వకుర్తిలో సర్కొండ గ్రామంలో రాత్రి టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇట్లా ఎత్తుకోకపోయింది. ఏం చేసిన రేవంత్ రెడ్డి మీద ఆయన తన స్టేటస్ లో పెట్టుకున్నాడు. స్టేటస్ లో పెట్టుకోవద్దా? కోట్ల మంది పెట్టుకుంటారు స్టేటస్లలో. కోట్ల మంది అరెస్ట్ చేస్తారా? ఇది ఎక్కడ అన్యాయం అండి. అసలు హైకోర్టు ఆఫ్ బాంబే ఏం చెప్పింది? సెక్షన్ 66 ఐటీ యాక్ట్ అనేది నేరము. సెక్షన్ 66 ఐటీ యాక్ట్ రాజ్యాంగబద్ధం కాదు. ఆర్టికల్ 19 ఉల్లంఘన. ఆర్టికల్ 19 రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి పౌరుడికి కూడా ఉన్నది. నేను ఆయన వాడి చేయడం లేదు కదా, నేను ఆయన కుటుంబ సభ్యులను చెప్తలేను కదా. నేను నాకున్న బాధ చెప్పుకుంటున్నా, నాకు వచ్చిన భాషలో. అదే మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంటుంది. అలాగే ఎవరు కూడా అతన్ని వ్యక్తిగతంగా మాట్లాడడం జరగట్లేదు, క్వశ్చన్ చేస్తున్నారు. అంటే అతను మాట్లాడిన మాటలకు సంబంధించి, మీరు ఇచ్చిన హామీలకు సంబంధించి మాత్రమే ఇక్కడ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అట్లా మేడం, ఇంకోటి చెప్తాను. మీరు తెలంగాణ ప్రజలు 30 సెప్టెంబర్ నాడు మైనంపల్లి హనుమంతరావు గజ్వేలుకు పోయి కేటీఆర్ మీద పెట్రోల్ పోస్తున్నాడు, హరీష్ రావు మీద పెట్రోల్ పోస్తున్నాడు, తను కూడా పెట్రోల్ పోసుకుంటున్నాడు. ముగ్గురిని మమ్మల్ని తప్పుంది జైలు పోదాము అని అన్నాడు. నాకు దాంతో ఒక పక్కా ప్లాన్ వేసి అన్నాడు. మరి అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మాత్రం ఎలాంటి చర్యలు ఉండవంటారా? కాదండి, 3వ తారీఖు నాడు అక్టోబర్ 3 నాడు సిద్దిపేట లీగల్ సెల్ పోయి గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో, తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే నేను 2 సార్లు మాట్లాడిన కమిషనర్ ఆఫ్ పోలీస్ తోని, ఐజీ నార్త్ జోన్ తో మాట్లాడితే కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం అంటున్నారు. ఎన్ని రోజులు తీసుకుంటారండి లీగల్ ఒపీనియన్? ఇలా 7వ తారీఖు, ఇది 3వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తారు. అఫెన్స్ ఏమో 30 సెప్టెంబర్ నాడు జరుగుతుంది. అక్టోబర్ 7వ తారీఖు నాడు కూడా ఎఫ్ఐఆర్ కాకపోతే అసలు ఈ వ్యవస్థ నడిపిస్తున్నది పీసీనా?
ఎక్కడుందండి మా మీద పెట్రోల్ పోసి చంపుతాము అంటే కూడా నువ్వు కేసు రిజిస్టర్ చేయకపోతుంది. మా పిల్లలు వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటే నువ్వు అరెస్ట్ చేస్తున్నావు. నిన్న ఎవరో ఒక పిల్లగాన్ని అరెస్ట్ చేసిన, ఆయన పేరు నాకు గుర్తులేదు, పసక ఏదో సుందరాంటి పెట్టుకొని చేస్తున్నాడు. ఆయనను తీసుకొచ్చి ఆయన ఫోటో పెట్టి కాంగ్రెస్ వాళ్ళ సోషల్ మీడియాకు అందరికన్నా ముందరిస్తాడు. మరి పోలీసులు ఎక్కడ కాంగ్రెస్ సోషల్ మీడియా ఏంటి అంటారు, నాకు అర్థం కాదు.